వస్తానమ్మా. భగవంతుడా, నిన్నే నమ్ముకున్నాను. ఎలాగైనా ఆయన్ని మమ్మల్ని ఒకటి చేయి. రా బంగారి, ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ లొకేషన్ చూపిస్తోంది. అడిగి చూద్దాం పద. అయ్యా చెప్పండమ్మా, ఏం తింటారు? లేదయ్యా, చిన్న హెల్ప్. ఏం సాయం చేయాలమ్మా చెప్పండమ్మా. అంటే అయ్యా, ఇక్కడ శేషరత్నం అని ఒకరు పనిచేశారా? మా నాన్న వయసు ఉంటుంది. నల్లగా కొంచెం లావుగా ఉంటారు. పేరేం చెప్పారమ్మా? పేరు శేషరత్నం. శేషారత్నం అనే పేరుతో ఇక్కడ ఎవరూ పనిచేయలేదమ్మా. కొంచెం బాగా ఆలోచించుకుని చెప్పండి అయ్యా. ఆయన ఇక్కడే ఎక్కడో ఉండేవారంట. ఏంటి బాబు, తెలిస్తే చెప్తాను. ఇందులో దాయటానికి ఏముంది? ఆ పేరుతో ఇక్కడ ఎవరూ పనిచేయలేదు బాబు. అయ్యా, మా నాన్న కనబడ్డం లేదని వెతుకుతున్నాను. ఆయన ఎక్కడికి వెళ్లారని తెలియట్లేదు. ఆయన ఈ ఏరియాలోనే ఉంటున్నట్టు మాకు తెలిసింది. అందుకే కొంచెం బాగా ఆలోచించి చెప్పండి. ఎవరైనా మీ కొట్టులో 2 రోజులు పనిచేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా తినడానికి కూడా వచ్చిండొచ్చు. బాగా ఆలోచించండి. ఇక్కడ కొద్ది రోజులు ఉండడం అలాంటిదేమైనా ఉందా? లేదమ్మా, శేషారత్నం అనే పేరుతో ఎవరు మా కొట్టుకు రాలేదమ్మా. నిజమే చెప్తున్నానమ్మా. ఏదో తప్పుడు అడ్రస్కి వచ్చినట్టున్నారు మీరు. శక్తి, ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు? లాస్ట్కి ఇక్కడే ఉన్నారని మీరే చెప్పారు కదా. ఉన్నారనే బంగారి నాకు తెలిసింది, కానీ లేరంటున్నారే. ఎక్కడ తప్పు జరిగింది? చాలా కష్టంగా ఉంది శక్తి. మేము ఎన్ని రోజులని పోరాడగలం? ఇన్ని రోజులు నాన్న ఉన్నారా లేరా అని ఎంతో బాధపడ్డాము. కానీ ఇప్పుడున్నారు, కానీ ఎక్కడున్నారో తెలియట్లేదు. పైగా వడ్డీలిచ్చేవో కావడేమో ఇంట్లో కూర్చుని ప్రాబ్లం చేస్తుంది. అడిగితే మా నాన్న తీసుకున్నారని చెప్తుంది. కానీ మా నాన్న వడ్డీకంతా తీసుకోరు. చాలా మంచి మనిషి. మా కుటుంబాన్ని అప్పుల పాలు చేసేసి వెళ్ళిపోయే రకం కాదు. ఆయనకి ఇంకేదో ప్రాబ్లం అయి ఉంటుంది. మా నాన్న ఎక్కడున్నారు, ఎలా ఉన్నారని తెలిస్తేనే కదా ఆయన సమస్య ఏంటి మనం తెలుసుకుని కాపాడగలం. ఆయన ఎక్కడున్నారనేది తెలియట్లేదంటే ఎలా పట్టుకోగలం? బంగారి, ఏడవకు, ఉండు, అడిగి చూద్దాం. ఈ ఫోటోలో ఉన్న ఆయన్ని చూసారా? మీరు శేషారత్నం అనే కదా అడిగారు? అవును. మరి ఎందుకు ఈయన ఫోటో చూపిస్తున్నారు? అయ్యా, ఈయనే శేషారత్నం. అయ్యయ్యో, ఈయన పేరు బుల్లబ్బాయి బాబు. బుల్లబ్బాయ? ఇక్కడే ఉండేళ్ళారు. ఒక 2 నెలలు అయి ఉంటుంది వెళ్ళి. మా నాన్న ఇక్కడ ఉన్నారా? మీరు ఆయన్ని చూసారా? మీ నాన్నో కాదో నాకు తెలియదమ్మా, కానీ ఆయన పేరు బుల్లబ్బాయి. అలానే పిలుచుకునే వాళ్ళం. ఆయనకి కుటుంబం ఉన్నట్లయితే మాకేం చెప్పలేదే. అయ్యా, ఆయన ఇప్పుడు ఎక్కడుంటారు? ఎప్పుడో వెళ్ళిపోయారమ్మా. ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడని నాకు తెలియదమ్మా. ఆయన ఎప్పుడూ ఒకే చోట ఉండింది లేదు. నా దగ్గర కొద్ది రోజులు మాత్రమే పనిచేశాడు. శక్తి, ప్లీజ్ శక్తి, మా నాన్నని అలాగైనా కనిపెట్టి తెచ్చివ్వు. బంగారి, ఒక మంచి క్లూ దొరికింది. వెయిట్ చెయ్యి, తప్పకుండా ఒక మంచి ఐడియా వస్తుంది. నేను డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తాను, కనిపెట్టేద్దాం. ధైర్యంగా ఉండు. కానీ పేరు వీళ్ళు వేరే ఏదో చెప్తున్నారు. ఒకవేళ ఆయన వేరెవరో అయ్యుంటే? ఏం జరిగిందని ఆయన్ని కనిపెడితేనే కదా తెలుస్తుంది. ప్లీజ్ కంగారు పడకు. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. రా వెళ్దాం. వస్తామయ్యా. సరే అమ్మా. పద శక్తి, పద. అయ్యా, సార్ ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి.
వర్షిణి ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? ఆర్కే రోడ్ పక్కనే ఉన్నాను. ఇంటికి రావాలా? వద్దు, రావద్దు. నేను ఎక్కడికి వస్తాను, అక్కడే నన్ను పికప్ చేసుకోవచ్చు. ఎలా వస్తున్నావు వర్షిణి? నేను ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని వస్తాను. సరే, ఓకే. మ్, వర్షిణి ఎక్కడికి? బయటికి. వర్కా? అవును, ఏ ఏరియాకి వెళ్తున్నావు? ఆర్కే రోడ్ వైపు. హే, నేను ఆర్కే రోడ్కే వెళ్తున్నాను. రా, నేను డ్రాప్ చేస్తాను. ఆ, అంటే నేను ఆర్కే రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి కృష్ణానగర్ వెళ్తాను. రెండు పక్కపక్కనేగా, రా వెళ్దాం. వద్దులే శేషు, నీకెందుకు కష్టం? ఇందులో కష్టమే ఉంది. ఎలాగైనా నువ్వు క్యాబ్లోనే వెళ్తావు. అదేదో నాతో వచ్చేస్తే సరిపోద్దిగా. ఏ, నాతో రావటం నీకు ఇష్టం లేదే ఏంటి? చచా, అలాంటిదేం లేదు శేషు. అయితే రా వెళ్దాం, రా. మ్, వర్షిణి, ఆ? ఇక మీదట నువ్వు ఎక్కువగా క్యాబ్ అది బుక్ చేసుకోవద్దు. ఏ? అంటే కొంతమంది డ్రైవర్స్ ఇబ్బంది పెడుతున్నారని విన్నాను, అందుకే. ఓ, మరి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలంటే క్యాబ్ యూజ్ చేసుకోవాలి కదా. అది అర్థం అవుతోంది. అయినా నువ్వెందుకు రిస్క్ తీసుకుంటావు? ఏమున్నా నువ్వు నాకు కాల్ చేయి, నేను ఫ్రీగానే ఉంటాను. నేను నిన్ను తీసుకెళ్లి సేఫ్గా వదిలిపెడతాను. నువ్వేమో ఎప్పుడు చూడు ఆఫీస్ అని ఆఫీస్లోనే ఉంటున్నావే. ఆఫీస్లో పని చేస్తాం, కానీ నీ సేఫ్టీ నాకు చాలా ముఖ్యం కదా, అందుకే. శేషు ఆ? అక్కడ పక్కకు ఒకసారి ఆపవా? ఇక్కడేనా? ఆ. వర్షిణి, ఇక్కడేంటి? నా ఫ్రెండ్ వస్తానంది, తన్ని మీట్ అవ్వాలి. నేను కావాలంటే వెయిట్ చేసి ఇంటికి తీసుకెళ్ళమంటావా? వద్దు శేషు, నేను రావడానికి ఎలాగో లేట్ అవుతుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సరే, నేను బయలుదేరుతాను. నువ్వంతా ఓకేనే కదా? ఓకేనే. సరే, ఓకే. ఏదున్నా కాల్ చేయి. మ్, బాయ్, వస్తాను. హాయ్. ఎవరతను? అది మా మామ కొడుకు. ఓ, ఏయ్, నువ్వు అనుకుంటున్నట్టుగా ఏం లేదు. మేం చిన్న వయసు నుంచి కలిసి పెరిగాం. నాకు జస్ట్ ఒక ఫ్రెండ్ అంతే. సరే. సరే, ఫస్ట్ మాల్కి వెళ్దాం. మ్,